కూటమి కుట్రలతో అక్రమ అరెస్టుతో నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో ములాఖతయ్యారు మాజీ మంత్రి కాకాని, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామరెడ్డి. పిన్నెల్లి సోదరులపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే జైళ్లు సరిపోవన్నారు మాజీ మంత్రి కాకాని. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఈరోజు ఆంతరంగికులుగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటులాగా వ్యవహరించారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చి రాజకీయంగా ఎదుర్కోలేక పోలీస్ కేసులు బనాయించి దాని ద్వారా భయపెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఫ్లెక్స్ కడితే పోలీస్ కేసు, లేదు ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కేసు, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పోలీస్ కేసు, వీటన్నిటితో పాటు ఎవరి మీద కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళ మీద కేసులు వస్తే కేసులు బనాయించడం కాదు, కేసులు తయారు చేసి కేసులు మోపడం అనేటువంటిది ఒక కొత్త అనుమతి, కొత్త సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈరోజు వాటికి సృష్టించాడు. ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసులు. అంటే ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారంటే, ఆ టవర్ లొకేషన్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతుంటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి యొక్క 2.0 అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఉద్యోగస్తులు, ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం, మీకేదో పైన ప్రెషర్ ఉంది, కేవలం ఒక 4 నెలలు లోపల పెట్టండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు కట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే తిరుక్కుంటుంది. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఈరోజు చాలామంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మీ అందరినీ కూడా ఈ సందర్భంలో కోరుతున్నాము.